ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, ఈ పరిశుద్ధ గణనామంలో ఈ పాత సమర్పించేది ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ఆలకించే దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు, ఉన్నవాడు అనువాడు, మీకే వేలాది స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ప్రభువా, మరి వాతావరణం ఎంతో అనానుకూలంగా ఉన్నప్పటికీ ఈ ప్రజలైన వారిని మీరు ప్రేమించి తీసుకొచ్చారు. మరి మాకు ప్రీతిగా అనంతలక్ష్మి గారిని క్షేమంగా నడిపించారు. మరి ప్రసాద్ గారు పడమ కరుణ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాము. నాయన జ్ఞాపకం చేసుకోండి. ప్రసాద్ గారు నాయన మరి ఆ యొక్క రేషన్ కార్డు విషయంలో సహాయం చేయండి. అలాగే నాయన మన్యం గారు, శైలజ్ గారు, దయాసారి జ్ఞాపకం కొరకు ప్రార్థిస్తున్నాము. అలాగే సిస్టర్ గారు అనంతలక్ష్మి గారిని సంపూర్ణంగా నాయన జ్ఞాపకం చేసుకొని ఈ కృపలో బాధపడాల్సింది. అలాగే భూతం గారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారి ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. నాయన మరి దూర దగ్గర స్థలాల నుండి అనేక మంది బిడ్డలు కోరుకొని వచ్చారు. ఇల్లు బిడ్డ నాయన ఆనందం గారిని బట్టి, ఆరాధన నుండి వీరం గారిని బట్టి, ఇంకా మరి సాయంత్రం గారి కొరకు, సజ్జుల్ గారి కొరకు, అలాగే భూతం గారి కొరకు, అలాగే నాయన విజయరత్న గారి కొరకు ప్రార్థిస్తున్నాం. శశిదేవ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన జ్ఞాపకం చేసుకోండి. నాయన సహాయం చేయండి. అలాగే రాజు కొరకు, అలాగే వారి జీవితం కొరకు ప్రార్థిస్తున్నాం. మరి సంఘటన పాలనకు వచ్చిన సత్యం గారు, వారి కుటుంబం కొరకు, చిన్నతల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన జ్ఞాపకం చేసుకోండి. అలాగే తిమోతి బ్రదరు నాయన మీడియాను బట్టి, అలాగే రోహిత్ అమృత కొరకు ప్రార్థిస్తున్నాం. అచ్యుత్ కుమార్ గ్రేస్ మేరీ కొరకు ప్రార్థిస్తున్నాం. రాజీవ్ కూడా హైదరాబాద్ నుంచి క్షేమంగా తీసుకురండి. అలాగే ప్రభావ ఇంకా వీళ్ళు అనేక మంది ఇప్పటికే రాగలిగారు. నాయన మంగారావు గారిని బట్టి, నాయన విజయరత్న గారిని బట్టి, వారి కుటుంబం కొరకు, మణి కుమారి కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. ప్రభావ ప్రారంభం చివరి వారు కూడా మీ సన్నిధికి మాకు తోడుగా వచ్చారు. మాటల్లో మాకు సహాయం చేయండి. వాయిద్యాల్లో సహాయం చేయండి. వాటి పరిచయంలో సహాయం చేయండి. ఈ దాసుని నిలబడి మాట్లాడుతుందిగా ఈ దాసుని నోటికి నోరుగా ఉండి బోరుగా ఉండి మాట్లాడండి. నాయన మా ఆత్మీయ అవసరత మీరు తీర్చండి. జాన్సన్ రాండ కేజీఆ శ్యామ కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా నాయన ఇప్పటికే వచ్చిన వారిని బట్టి వందల స్తోత్రాలు. అలాగే అప్పుడు గారు పద్మమ్మ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన బంగారు తను ఇచ్చిన విజయాన్ని బట్టి, ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి ఇచ్చిన కృపను బట్టి వందల స్తోత్రాలు. ఆయన డిగ్రీ పరీక్షలు వృద్ధం గారు మనోరాలు శిరీష కొరకు సహాయం చేయండి. అలాగే ప్రభా వరలక్ష్మి కొరకు, నాయన తనుజా కొరకు ప్రార్థిస్తున్నాం. వరి లక్ష్మి గారు గత కాలంలో మీ ప్రియబిడ్డలతో బలహీనత ఉన్నప్పుడు కొంత గమనించారు. అలాగే వారి కుమార్తె ఉద్యోగం కొరకు కూడా ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగాన్ని కూడా మీరు దయచేయండి. అలాగే మా ప్రియుడు ప్రసాద్ గారు ఉమా సహోదరులు ప్రార్థిస్తున్నాం. నాయన ప్రియబిడ్డకు తోడుగా ఉండి నడిపించారు. అలాగే మాతో నరసింహుడి కొరకు, అలాగే సుజాత కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన సహాయం చేయండి. అలాగే ఎమోషన్గా మెర్సీ జాగ్రత్త కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన పద్మమ్మ బట్టి, సుజాత బట్టి, నాయన బంగారం కొరకు, అలాగే ప్రసాద్ గారు వారి కుటుంబం కొరకు నాయన ప్రార్థిస్తున్నాం. సుధారత్న బిడ్డల కొరకు, అలాగే ఇంకా ఈ సన్నిధిని ప్రేమించి ఇప్పటికే అనేక మందిని మీరు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరిని బట్టి ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ ఎలిజబెత్ నన్ను కూడా ముట్టండి, స్వస్థపరచండి.
అవసరమైన పరిచయంలో కూడా సహాయం చేయండి. ఆయన ఆ మాటల్లో మాకు తోడుగా ఉండి నడిపించండి. వాటి పరిచయంలో సహాయం చేయాలి. కొద్ది ప్రాంతం యేసు ప్రభు వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రండి మనం మాట్లాడుతున్నాం. రెండు 212 పాఠం 212 లేక 211 212 210 183 యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో గ్రహింప సత్యము కానిది. 212 210 లేక 183. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప సత్యము కానిది. గ్రహింప సత్యము కానిది.
163 లేక 161, 163 కానీ 161 కానీ రుచి చూచి పెరిగి తిని యెహోవా ఉత్తముడని Yeah.
పడుతుంది దేవుని వాక్యం సామాన్యం వీటి పదవ యెహోవా కాపరి నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపును. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పచ్చిక
దయచేసి తిరుమల గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తిరుమల గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా ప్రియ పరలోక తండ్రి, మహిమగల రాజా, పరిశుద్ధమైన దేవ, నిత్యుడకు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటూ నన్ను మమ్మల్ని ప్రేమిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ గడిచిన 6 నెలలు ఎంతగానో మా జీవితంలో నేను మీరు ఎన్నో మేలు చేసి కాపాడి భద్రపరిచి ఈ విధంగా నేను 6 నెలల 30వ తారీఖు నేను ప్రభు దినాలు ప్రభా ఈ విధంగా మీ సన్నిధానంలోకి వచ్చి నేను జీవం గల దేవుని ప్రభా నేను ప్రభా పరిశుద్ధులతో చేరి ఆరాధించే ధన్యత భాగ్యము మాకందరికీ అనుగ్రహించిన మీ మహాప్రభుని బట్టి వందనాలు. మా చుట్టూ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ, శారీరకమైన బలహీనతలు ఏ విధంగా ఉన్నప్పటికీ నైనా మీరు మాకు బలం ఇస్తూ శక్తినిస్తూ ఆసక్తినిచ్చి ఈ విధంగా మా ప్రభు సన్నిధానంలో కనబడాలని ప్రభావైన ఆసక్తిని రేపి ఈ విధంగా ఆరోగ్యవంతులుగా బలవంతులుగా మీ సన్నిధానం తీసుకొచ్చి మీ మహాప్రభుని బట్టి వందనాలనైనా. ఇంతవరకునైనా మీ యొక్క పరిశుద్ధ సంఘంగా చేరినని మీ పరిశుద్ధ నామాన్ని కీర్తనతో మహిమపరిచి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసు నిలబడి ప్రభావైనా ప్రభా ఆరాధనాత్మని చెప్పినగా మీ దాసుని సహాయం చేయమని వేడుకుంటున్నాం. మాకు అవసరమైన అమూల్యమైన మీ శ్రేష్టమైన మాటలు వినిపింపు చేయమని వేడుకుంటున్నాం. ప్రభావైనా ఇక్కడ కూర్చున్న మాకునైనా వినే చెవులు గ్రహించే మనసును దయచేయండి. మరి ముఖ్యంగా ఈ దైవ సన్నిధిని దేవుడు మా మధ్య సింహాసనాసీనుడైనాడని మా మధ్యనైనా కృపాసంతి సంపూర్ణంగా ఉన్నాడని ప్రభావైనా భయంతో భక్తితో కూర్చున్నప్పుడు సహాయం చేయండి. నైనా ప్రభా సమస్తము మర్యాదగా క్రమంగా మీ నామ మహిమను జరుగులాగా చూపించమని మీ వాక్యం విని వాక్యం ఆధారం చేసుకుని ఆరాధించే పెదవులను హృదయం దయచేయమని కూడా వేడుకుంటున్నాం. ఇంకా మీ చిత్తంలో రావాల్సిన బిడ్డలు అనేక మంది ఉన్నారు, వారిని కూడా సకాలంలో త్వరపెట్టి తీసుకొని రమ్మని కూడా వేడుకుంటున్నాం. ఎంతవరకు అయితే మీ స్వరం వెళ్తుందో ప్రభా, ఎంతమంది అయితే వింటున్నారో వారితో కూడా మాట్లాడాలని, ఇంకా అనేక రక్షింపడి మీ మందిర ఆవరణలో ప్రవేశించడానికి కృషి చూపించమని వేడుకుంటూ ఇప్పటి నిర్వహణ మీ దాసుని సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు యేసు ప్రభు అతిపరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కదా యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన వారంలోకి వెళ్ళే ముందు కొన్ని మాటలు దేవుని సన్నిధి నుండి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు మనం ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుతున్నాం. కీర్తనలు 63వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు మనం ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుతున్నాం. దేవా నా దేవుడవు నీవే, వేపు నేను నిన్ను వెతుకును. నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. కృప వెలుగు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఉచ్చరించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. నీవు నాకు సహాయకుడు అయి ఉంటుంది. మీరెక్కడ చాటున శరణు చూచి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము
నశింపచేయవలనని వారు దాన్ని వెతుకుతున్నారు. వారు భూమి క్రింది చోట్లకు తిరిగిపోదు. రాజు దేవుడు అందరూ కలిసి చదువుదాం. అందరూ రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయ ప్రతి వాడు ఆశ్రయము, అబద్ధం వారి నోరు మూయబడు. దేవుడున్నారా? మరి ప్రభు దినమందు మనం ఆయన పాదసన్నిధికి చేరవచ్చాం. ఎందుకంటే యోహాను అంటాడు, ప్రభు దినమందు నేను ఆత్మవర్షంగా ఉంటాగా. ప్రభు దినమందు అనగా ఆదివారం దినమందు, పరిశుద్ధ దినమందు మనం ఎలా ఉండాలా? ఆత్మవర్షంగా. మరి దగ్గర రోజుల్లో కూడా ఉండాలి. అయితే అందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులను పడతారు, కుమార్తెలను పడతారు. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు చక్కని మాట చెప్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. మొదలు వచ్చిన 63వ అధ్యాయం మొదలు వచ్చిన చూద్దాం. అంతే కదమ్మా, మొదలు వచ్చిన అంతే కదా. దేవా నా దేవుడు నీవే, వేకుమని నిన్ను. ఆయన ఎవరండి? చక్రవర్తి, రాజు, ఎన్నో కార్యాలు ఉంటాయి, ఎంతో ప్రభుత్వం చేయాలి. అయినప్పటికీ ఆయన దేవుడు ఎప్పుడు వెళ్తున్నాడమ్మా? వేకుమని వెళ్తున్నాడు. మాకు చాలా మంది మిమ్మల్ని ప్రశ్నించుకోవాలి, ప్రభావ నేను 7కి లేచాను, నేను 8కి లేచాను, లేకపోతే 9కి లేచాను. చాలా మంది ఉండొచ్చు, లేకుండా ఉంటాడు. ఆదివారం కదా ఇంకా కొంచెం ఆశ చేస్తాను. అయితే కీర్తనకారుని యొక్క ఆశ, నేను దేవా నా దేవుడు నీవే, వేకుమనే నిన్ను వెతుకుతున్నాను. దేవుడు ఇప్పుడు వెతకాలను, వేకుమనే వెతుకుతాను. అందుకని కీర్తనకారుడు అన్నాడు, కొండలకు నాకు అందించున్నాను, నాకు సహాయం ఎక్కడ వచ్చిన భగవానే సహాయం. యశ్ప్రభు వేకుమని వెతికేవాడు, యోగు వేకుమని వెతికేవాడు. ఇంకా పరిశుద్ధ బైబిల్లో రాయబడిన అనేక మంది పరిశుద్ధులు ఎప్పుడు వెతికేవారండి? దానిని ఎప్పుడు వెళ్తున్నాడు? వేకుమని వెతుకుతున్నాడు. వేకుమని ఈ సోదరి స్నేహితుగా ఆడకు వచ్చే మనము మొట్టమొదటిగా ఆయన మన దేవుడుగా ఉన్నాడని గుర్తించాలి. ఆయన మన దేవుడు. దేవుడు అంటే ఎలోహిం, అంటే సృష్టికర్త అయిన దేవుడు అని అర్థం. సృష్టికర్త అయిన దేవుడు. అలాగే ఆయన రక్షణకర్త కూడా, కాపుదల కాసేవాడు కూడా దేవుడు బిడ్డరా. అందుకనే కీర్తనకారుడు చెప్తున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకుమనే నిన్ను. మొట్టమొదటిగా క్రైస్తవ జీవితంలో మనం అలవర్చుకోవాల్సింది వేకుమనే దేవుడిని ప్రార్థించింది, వేకుమనే ఆయన వెతకడం. అన్ని అయిపోయిన తర్వాత కాదు, మొట్టమొదటిగా మనం లేచిన వెంటనే ప్రార్థించడం, తర్వాత పరిశుద్ధ గ్రంథం చదువుకొని, తర్వాత మళ్ళా ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మన పని ప్రారంభించాలి. కీర్తనకారుడు యొక్క ఆశ, ఆయన అంటాడు, దేవా నా దేవుడము నీవే. ఆయన ఎవరండి? ఎలోహిం. ఉదయకాలం మా ఇంట్లో పాల్పడండి. ఎల్ షదాయ్ సర్వశక్తుడవు నీవే, నాకు సర్వము నీవే. ఎల్ షదాయ్ సర్వశక్తుడవు నీవే, నాకు సర్వము నీవే అని పాటు మొదటి చరణం ఏముంది? వేకువజామున కృపణ చూపు నీకే స్తోత్రం. వేకువజామున కృప చూపడాలంటే మనం వేకువజామునే లేచి ఏం చేయాలా? ఈయన పెట్టేదో పట్టుకోవాలనుకున్నాడండి, చూడాలనుకుంటుంది, దగ్గర ఎత్తికేస్తాడు. కాబట్టి దేవుడు ప్రభువును వేకువజామునే మనం స్థుతించాలంటే, ఆరాధించాలంటే ఆయన ప్రార్థన చేసుకుని సిద్ధపడాలి. ఉదయకాలం లేకపోతే మనం మౌనంగా ఉండిపోవాల్సి వస్తుంది, దేవుని స్థుతించకుండా ఉండిపోవాల్సి వస్తుంది. ఎవరు దేవుని స్థుతిస్తారంట? ఎవరు బైబిల్ చెప్తుంది కదా, స్థుతి చేయగా యథార్థవంతులకు. నువ్వు స్థుతి చేయకపోతే ఇంకా యథార్థ ఎక్కడో నీలో లోపించి ఉందన్నమాట.
లోపించదు. యథార్థవంతులు దేవుడు వర్ధలు చేస్తాడండి. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పడుతుందండి. యథార్థవంతుల వంశపాలు దీవించబడతారు. అంత యథార్థత. నేను మా పిల్లలు చెప్తుంటాను, ఏ మాత్రం యథార్థత మనలో లోపించినా దేవుడు మనకు సహాయం చేయడు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడంటే యథార్థవంతులను. దేవుడు మన అందరినీ ఎలా పుట్టించాడంటే యథార్థవంతులుగా పుట్టించాడండి. అయితే వాడు వివిధమైన తంత్రాలు కల్పించుకుంటున్నారు, వివిధమైన ఆచారాలు కలిగిన వాళ్ళు ఉంటున్నారు. కీర్తనకారుడి యొక్క ఆశ, దేవా నా దేవుడు నీవే, వేగునే నిన్ను చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే. అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మన దేవుడు ఎవరంటే తండ్రి అయినా దేవుడు మొట్టమొదటిగా ఎలాంటి తండ్రి అయినా చూడు. 103వ కీర్తన 13వ వచనం. 103వ కీర్తన 13వ వచనం ఒక మాట చెప్తున్నాడు. తండ్రి తన కుమారుల జాలి పడినట్లు గత వారం 2వ మెసేజ్లో చూస్తారు. ఏంటి చెప్తారా? పరలోక తండ్రి, లోక సంబంధమైన తండ్రి, మీ తండ్రి. ఆయన తండ్రి అని దేవుడు. అందుకంటే నా దేవుడు నీవే వేరు. ఎలాంటి తండ్రి అయిన మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చదవండి. ఆశ్చర్యకరుడు, చాలండి. ఆ తండ్రి ఎలాంటి వాడమ్మా? నిత్యుడకు తండ్రి. మన తల్లిదండ్రులు కొంతకాలం ఉంటారు, కొంతకాలం మరి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. అయితే మన తండ్రి ఆయన యుగయుగములు సజీవుడైన వాడు. ఆయన ఎల్లప్పుడూ ఉండే తండ్రి. అందుకనే మన దేవుడు ఎలా చూడండి, మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు. రండి, రెండవదిగా చూస్తే 1 యోహాను 5వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయం 20వ వచనం. అదే మొట్టమొదటి ఎవరంటే ఆయన మనం ఆరాధించే ప్రభు మన దేవుడు తండ్రి అయిన దేవుడు. రెండవదిగా ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ప్రియ సోదరి స్నేహితుడా, ఈ లోకం మట్టికే మనం జీవించడం కాదండి, ఈ లోకం వరకే బ్రతకాలండి. మరి ఈ మన భక్తట ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ. అందుకని ఆయన ఎలాంటి దేవుడు అంటే ఇక్కడ చెప్తున్నాడు. రెండవదిగా ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవం ఇచ్చేవాడు. అంటే ఈ లోకం ఉంది కాదు, ఈ లోకంలో ఎంతకాలం ఉందా మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత ఎక్కడుందా? ఏముంది అక్కడ? నిత్య జీవ వారసులుగా చేయబడతాం. మన ప్రభువు నిత్య జీవము గల దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. రండి, యోహాను సువార్త గ్రంథము, యోహాను సువార్త 3:16. 4వదిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఎవరంటే 4వదిగా అద్వితీయ కుమారుడైన దేవుడు. ఆయన ద్వితీయం లేడు, మరొక దేవుడు లేనే లేడు. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు ఒక్కడే
దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అన్నారు. నీవు నేను నరులం కాబట్టి, నీవు నేను మానవులు కాబట్టి ఆయన మానవ రూపంలో ఈ భూలోకానికి వచ్చి మానవులైన మనకు రక్షించడానికి మన పాపంలో ఆయన శిలువలో మోసుకొని ఆయన శిలువ మరణం పొందాడు. ఆయన మరణించిన వాడే కాదమ్మా, ఆయన తిరిగి లేచిన వాడు, జీవము గల దేవుడు. ఆయన ఆయన ఎవరు చెప్పు, ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమైన దేవుడు, ఆయన తండ్రి అయిన దేవుడు, ఆయన ఇంకా అద్వితీయ దేవుడు. దేవుడు బిడ్డారా, అద్వితీయ కుమారుడు మరి విశ్వాసం ఉంచాలి. అద్వితీయ కుమారుడు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవుడు మనం ఆరాధించే ప్రభు మరి కీర్తనంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత చక్కని మాట. 179 కూడా చూడమ్మా. 107 అంటే ఏముంటుందని దేంట్లో చెప్తారా? కీర్తన. అది నా బాగా చెప్తారు. 107 అంటే కీర్తన. 100 తర్వాత ఏది లేవు అసలు. కీర్తనలోనే 100 కంటే పైన 150. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. 107:9 కదమ్మా కదా. ఆశగల ప్రాణాన్ని ఏం చేసేట? తృప్తిపరిచే దేవుడు. ఆయన గుబ్బులు విప్పి ప్రతి జీవి కోరికలు ఏం చేస్తున్నట్ట? తీరుస్తూ ఉన్నాడు. ఎన్ని కోరికలు తీర్చాడు, ఎన్ని కోరికలు తీరుస్తూ వచ్చాడు దేవుడు కదా. మరి నిజంగా ఆయన ఎలాంటి దేవుడు అంటే ప్రతి జీవి కోరికలు తీర్చే దేవుడు. ప్రతి జీవి కోరికను తీర్చే దేవుడు. నీ కోరిక కూడా తీరుస్తాడు, నా కోరిక కూడా తీరుస్తాడు. అనేకమైన కోరికలు తీరుస్తున్నాడు ఆయన. ఆశ్చర్యకరండి. నిజంగా రాత్రి నేను చూస్తుంటే ఆ తొగ అది మనం వెళ్ళాం కదా, బ్యాక్ వచ్చి చెప్పాను కదా, అది వేస్తారా. ఎందుకంటే 9 నెలలు అయింది ప్రార్థన చేసుకోవచ్చాం. ఏంటి ఎలా జరిగింది అంటే నిజంగా నా జ్ఞాపకం వచ్చింది. ప్రతి జీవి కోరికను ఆయన గుబ్బులు విప్పి తీర్చే దేవుడు. అంత మంచి దేవుడు కలిగి ఉండి నీవు ఆయన కొరకై నోరు విప్పకుండా, హృదయం ద్వారా ఆరాధించకుండా, ఆయన స్తుతించకుండా వచ్చిన వాడు వచ్చినట్టు వెళ్ళిపోతే ఏంటి లాభం, ఏంటి ప్రయోజనం? దేవుడు ఇక్కడ అద్వితీయ కుమారుడు, అద్వితీయ దేవుడు. ఏమో 5వ రోమ 9వ అధ్యాయం 5వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరి వారు శరీరము బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అదే 5వది ఏంటంటే ఈయన సర్వాధికారి అయిన, చెప్పండి ఒకసారి, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు, అద్వితీయ దేవుడు, ఇంకా అమ్మా సృష్టికర్త అయిన దేవుడు. ఇక్కడ అంటాడు సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారియు సర్వోన్నతుండైన మన తండ్రిని గణపరచి మనము చరించెదము. మన తండ్రిని గణపరచి మనము చరించెదము. సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. అంత మాత్రమే కాదు, ఇంకా శ్రేష్టమైన పాఠం చూడము. యెషయా 54వ అధ్యాయం 5వ వచనం. యెషయా 54వ అధ్యాయం 5వ వచనం. ఈయన సృష్టించిన వాడు ఇక భక్తి అయినాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడికి విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. చాలమ్మా, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన సర్వలోకానికి దేవుడు. జాగ్రత్త. మోడీ గారు చెప్పకండి మళ్ళీ ఇల్లు. మోడీ గారు ఏమన్నారు? బాధ చేస్తాను, మొత్తం సంఘాలని కూర్చిపెట్టేస్తాను. జాగ్రత్త. చూస్తాడు దేవుడు. అందుకని అంటాడు, మిమ్మల్ని ముట్టిన వాడు
172 సీట్లు కావాలంటే ఎంపీసీ 140 వచ్చాయి. తర్వాత వీళ్ళు ఉన్నారు కదా కలుపుకున్నాడు తెలుగుదేశం అండి, తర్వాత ఇంకెవరిని తీసుకోవాలని అనుకుంటాడు, ఆయన్ని కలుపుకొని అలాగా నిలబడ్డాడు. అసలు పడిపోయాడు కూడా చెప్పుకోవాలి. దేవుని దగ్గర దేవుని దగ్గర పడి ఏ ఆయుధం కూడా వర్తిల్లదు. కాబట్టి ఆయన ఎవరంట సర్వాధికారి, అది ఆ మాట కోసం సర్వాధికారి అయిన దేవుడు. అంత మాత్రం కాదు, సర్వలోకమునకు ఈ ప్రపంచానికి దేవుడండి. ఆయన ఇశ్రాయేలు స్తోత్రం మీద ఏమయ్యాడు? ఆశీర్వయ్యాడండి. నీవు నేను చేసే స్తోత్రం అంటే ఆయనకి ఎంతో ఇష్టం ప్రియులా. అందుకనే స్తుతించండి, గ్రంథంలో రాయబడింది, స్తుతించండి దేవుడు గారు. కాబట్టి ఆయన ఏమని చెప్పడం ఒక్క మాటలను పెట్టండి, 2 మాటలు. తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, తర్వాత సర్వాధికారి అయిన దేవుడు, నిజమైన దేవుడు, నిత్య జీవమైన దేవుడు, అద్వితీయ కుమారుడైన దేవుడు, తర్వాత సర్వలోకమునకు దేవుడు. చూడము 66వ అధ్యాయం కీర్తన 1వ వచనం చూడండి. యెహోవా నాకు ఆజ్ఞిస్తున్నాడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టడి దేశించినది ఏర్పడింది. నాకు విశ్రమ స్థలముగా మీరు కట్టడి దేశించినది ఏర్పడింది. ఆయన సర్వలోక దేవుడు అంట. ఎలాంటి వాడు అంటే మళ్ళా చదవమా. ఆకాశం నా సింహాసనము, మాట కోసం ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంత పెద్ద దేవుడు, అంత గొప్ప దేవుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వలోకమునందు ఉన్న దేవుడు. అందుకనే ఆయన నిరంతరము ఏమైనా స్తోత్రాడుపై ఉన్నాడు. ఇప్పుడే కాదు, మనం ఎల్లప్పుడూ స్తుతి చెల్లించాలండి. స్తుతి చేయక యథార్థవంతులకు శాపస్కరము. స్తుతి చేయడానికి మనం ఆతృత పడాలి, ఎంతో వేగం అవ్వాలి. చాలామంది వాళ్ళు చేయనివ్వండి, నేను తర్వాత చేస్తాను, వీళ్ళు చేయనివ్వండి అని చూస్తూ ఉంటారు. స్తుతి చూసేది కాదండి. లక్ష్యంగా 20,000 మంది మేమందరం వీటిలో ఉంటే ఎక్కడ ఒక తమిళలో, ఒకడేమో మరాఠీలో, ఒకడేమో హిందీలో, ఒకడేమో తెలుగులో, ఒకటి ఇంగ్లీష్లో ఆలోచిస్తుంటే ఆయన కూడా 1 by 1 స్తుతి వ్యక్తిగతంగా చేయవచ్చు. ఇప్పుడు అలా కాదు. సంఘాల్లో చిత్రాలు ఏంటంటే చెయ్యి పట్టుకుని స్థుతించడం, అందరూ కలిసి స్థుతించడం, ఈ స్టేజ్ మీద ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతూ స్థుతించడం. తర్వాత ఇంకా విచిత్రం ఏంటంటే తప్పలు కొట్టి స్థుతిద్దాం. తప్పడు స్థుతించడం కాదు, వ్యక్తిగతంగా ప్రభువును మనం ఏం చేయాలా? గణపరచాలి. ఆయన చేసిన మేడలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎలాంటి దేవుడో జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనకారు అంటాడు, దేవా నా దేవుడు నీవే, వేడుకునే నిన్ను వేడుకునే ఆయన గర్భం వేకుదామా ఏం కురిపిస్తాడో మనం పాడుకుంటాం. కృపను కురిపించేది. వేకుజాములు లేచి తన బిడ్డ కొరకై యోగు ఏది చూడమా మరలా తీసుకు వచ్చాడు, నిత్యము అలాగూ చేస్తూ వచ్చాడు. ఎంత ధన్యత. తర్వాత మనం గిరియాగం 32వ అధ్యాయం. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వలోకానికి దేవుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడము, 32 26 27 వచ్చిన. అంతటా యెహోవా వాక్కు యెరెమీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? చాలు, నేను సర్వ శరీరులకు దేవుడు. ఆయన ఎంత 3 మాటలు. సర్వాధికారి అయిన దేవుడు, సర్వలోకములకు దేవుడు, సర్వ శరీరులకు దేవుడు. ప్రేమగల తండ్రి నీకు దేవుడుగా ఉండాలని కోరుతున్నాడు. అందుకనే దాని మీద ప్రార్థన చేస్తున్నాడు. దేవా నా దేవుడు నీవే, వేడుకొని నిన్ను. ఎంతమంది ఉదయకాలం దేవుడు వెతుకారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుడికి మొరపెట్టారు, దేవుడు స్తుతించారు. ప్రార్థనకు ముందు మనం చేయవలసింది ఏం చేస్తా? స్తుతి చేయాలి. ప్రతి ప్రార్థనకు ముందు డైరెక్ట్గా మనం మొదలుపెట్టేస్తాం. ప్రభువా నాకు పంట మీద తోచి కావాల్సిన, నాకు ఒక బండి కావాలి ప్రభువా. ఇదే
ఎప్పుడు అడగలే. అమెరికా వెళ్ళి బస్సుని అలా వాక్ చేస్తుంటే ఒక ఆయన చెక్ రాసి ఇచ్చాడు. ఒక పెద్ద ఆయన నువ్వు ఎంత కావాలో తీసుకుని నువ్వు చక్కగా సేవ చేస్తున్నావు బస్సు అంటే ఆ చెక్కులు చింపేసి ఆయన ప్రసంగం మొదలు పెట్టాడు. ఏమని యూ బెగ్గర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. ఏంటమ్మా యూ బెగ్గర్స్ ఆఫ్ అమెరికా అంటే అమెరికాలో ఉండే ఆడుకునే వాళ్ళు అలా అన్నాడు. అలా చేసేవాడండి. అందుకనే ఆయన గొప్ప దైవజనులుగా ప్రపంచం అంతా మరి తిరిగి సేవ చేసేవాడు. ఆయన విమానం మీద ఏ దేవుడి పెట్టినా 2 స్పూన్స్ బ్యాగ్ తెస్తాడు. ఆయన ఎప్పుడు ఒకే బ్యాగ్తో వెళ్ళి ఒక బ్యాగ్తో వచ్చేవాడు. ఎందుకంటే ఆయన మరి మన వాళ్ళు ఇక్కడ ఎవరైనా కానీ ఎందుకు వెళ్తారు తెలుస్తాం అమెరికా ఎందుకు వెళ్తారమ్మా బ్యాగ్ నింపుకోవడానికి. అలాగే నింపుతారు కూడా వాళ్ళు అలాంటి వాళ్ళే వాళ్ళు అనుకున్న దారాన్ని ఇవ్వడానికి మొదలు. అయితే ఈయన అలా కాదు. ఏమిచ్చినా ఆ పక్కన వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోటే తీసుకొచ్చేవాడు తప్ప వీళ్ళు బ్యాగ్ మాత్రం ఎప్పుడు ఇది సూట్ కేసు ఎప్పుడు కూడా చెక్ చేయలేదు అమెరికా ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఆయన తెలుసు బ్రదర్ భగత్ సింగ్ గొప్ప దేవజనుడు. అందుకనే మనము లోకం అంటే మనం ఏం చేయాలో ఎరిగి ఉండాలి. పర్లేదు మీద నమ్మకమైన సంఘానికి వెళ్తున్నాడు కదా వేదికకి వెళ్తున్నారు మనుషులు వీళ్ళు కూడా దగ్గర దెబ్బలాట పెట్టారు. ఎక్కడ పెట్టుకున్నా కూడా దగ్గర దెబ్బలాట పెట్టారు. లేకపోతే ఆయన కావాలి ఆ బిడ్డు పక్కన సవాలు ఇంకా ఆ బిడ్డతోనే పట్లాడు. దేవుడు అందుకని మనలో మారు మనసులు తగిన భావనలు కలిగించి ఏం చెప్పప్పుడు మనం 5వదిగా సర్వాధికారి అయిన దేవుడు, సర్వలోకములు దేవుడు, సర్వ శరీరులకు దేవుడు. రండి 2వ రాజులు 19వ అధ్యాయం 19వ వచనం. 2వ రాజులు 19వ అధ్యాయం 19వ వచనం. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా నీవే నిజముగా అద్వితీయుడైన దేవుడు అని తెలుసుకున్నట్లు. ఆయన ఎవరండి? అద్వితీయ దేవుడు అంటే ద్వితీయము లేనివాడు, ఆయనకి సాటి లేనివాడు ఒక్కడు లేడు. ఆయన దానికి చెప్తున్నాడు, దేవా నా దేవుడము లేకపోతే నిన్ను రండి 48 కీర్తన 16 వచ్చు. త్వరగా నాకు 3 మాటలు చూపించి నేను ముగిస్తాను. రండి. ఏ దేవుడమ్మా? సదాకాలములకు దేవుడు. చూడమ్మా మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని అదే వారికి చెప్పెను. ఆయన సదాకాలం ఉండే దేవుడు. 48:14 ఇక్కడ కూడా అన్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. చూడమ్మా కీర్తన 33వ అధ్యాయం 11వ వచనం. కీర్తన 33వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలము నిలిచును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పము తరతరములకు ఉండదు. దేవుని సంగంటే అలక్షించి ఉంటుంది. దేవుని సంగంటే నిర్లక్ష్యంగా ఉంటుంది. పర్వాలేదు అని ఎప్పుడు అనుకోవద్దండి. మేము భయపడుతుంటాం. అయితే మేము ముందు పైకి వెళ్ళలేదే. ఇది సాధారణంగా ఎప్పుడు కూడా సకాలంలోనే మరి పైన మేము ఉంటాం. ఎలిజబెత్ కానీ నేను కానీ మా మెర్సీ వాళ్ళు ఎందుకంటే మన మాదిరి పెడితే సంఘం కూడా ఏమవుతుంది? మా అధికారం మరి వాళ్ళందరూ లేట్గా వస్తున్నారు. మా జీవితం ఫ్రెండ్స్ తర్వాత సరళ మహేంద్ర వీళ్ళందరూ లేట్గా వస్తారు. ఆగ్రహం దేవుడు ముందరిపోయి పైన ఉండే ఒక పాట పాడుకుంటాడు, ప్రార్థిస్తున్నారు, మొదలు పెడతారు. అన్నీ అయిపోతాయి. ఎవరు వచ్చినా రాకపోయారు. అయితే మీరు ముగ్గురు నేను చెప్పాను, మీరు బాధికరంగా ఉండాలి. కష్టమే పాపం మన అడుగులు ఎప్పుడో బాధపడుతున్నాను. మంచిది మానవుడు బలహీన మీకున్నా రోగాలు లేని వారు ఎవరు కూడా లేరండి. శరీరంతో ఉన్నంత వరకు మనకి ఏముంటారమ్మా? ఏదో బాధ ఏదో కదా. అయితే కీర్తనకారుడు చెప్తున్నాడు, నా దేవా
నా దేవుడు నీవే, దేవా నా దేవుడు నీవే, దేవుడే. ఆయన దేవుడు ఎలాంటి వాడో మనం చూసాం. ఆయన నిత్యం ఉండే దేవుడు, ఎదురు ఉండే దేవుడు, సదాకాలం ఉండే దేవుడు, సదాకాలం ఆయన ఆలోచన చెప్పే నిలిచే దేవుడు. చూడమా 25 యెషయా గ్రంథం 1 ఒక మాట ఉంటుంది చూడమా. యెషయా 25 అధ్యాయం 1 వచనం. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. స్తుతించదు ఈ మాట కోసం ఇవన్నీ విన్నాం. అక్కడ యెషయా భక్తుడు చెప్తాడు, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించదను, నీ నామమును స్తుతించదు. కాబట్టి ఈ సమయంలో మనం దేవుడిని ఏం చేయాలన్నా హెచ్చించాలి, ఆయన నామాన్ని స్తుతించాలి. ఆయన ఎవరంటే తండ్రి అయిన దేవుడు, అద్వితీయ దేవుడు, సదాకాలం ఉండే దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన నిత్య జీవమైన దేవుడు, ఆయన నన్ను పోషించేది ప్రతి జీవి కోరిక గుప్పిరిపి తీర్చుకుంది. కాబట్టి ఆయన కొద్ది మాటలతో ఏం చేద్దాం, ఆరాధించాలి, స్తుతించాలి. కాబట్టి సండే స్కూల్ కాదు, మరి కింద ఎక్కడ వెళ్తారా, ఎక్కడికి వెళ్తారా చెప్పండి, వెళ్తారా? వెళ్ళి మీరు అటు తిరగకూడదు, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్త వచ్చారు. మనకు అయింది, మనకు టైం అయింది. కాబట్టి దేవుడు కదా ఆయన సదాకాలం దేవుడు, ఆయన మరణం వరకు మనల్ని ఏం చేస్తారండి, నడిపిస్తారని వాగ్దానం చేస్తుంది. కాబట్టి కష్టం లేక, మరి బాధలు లేక, ఇవన్నీ ఉన్నప్పటికీ దేవుని స్తుతించాలని ఆశ మీలో నాలో ఉండాలి. ఆయన తండ్రి దేవుడు, అద్వితీయ దేవుడు, ఆయన సదాకాలం ఉండే దేవుడు, ఆయన నిరంతరం ఏమైనా స్తోత్రాలు. సమయంలో చరణ పాట, చరణ పాడిన తర్వాత సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ పెడతారు, జాగ్రత్తగా పెడతారు. రిప్లమ మరి సండే స్కూల్ పరిచర్య చూస్తారు. చరణ పాడడం తీసుకు